సభాముఖంగా తెలియజేయదలుచు. అందుకే 24 గంటలు మీ మధ్యలో ఉండి మీ సమస్యలు తెలిసి మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే మహేందర్ రెడ్డి కుటుంబాన్ని ఈ మల్కాజ్గిరి మేడ్చల్ పార్లమెంటు నుంచి ఈరోజు ఎన్నికల్లో పెట్టినాం. ఇవాళ నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడే వేలాది ఇండ్ల పట్టాలు ఇచ్చి మీ బస్తీలలో మీ మారుమూల ప్రాంతాలలో సీసీ రోడ్లేసి ప్రాంతాన్ని పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడు అభివృద్ధి చేశారు. ఆయల్లో చేసిన అభివృద్ధి ఇవాళటి వరకు జిల్లాల నుంచి వచ్చిన పేదోళ్లకు బస్తీలలో ఇళ్ల పట్టాలు వచ్చినాయి. మరి ఈరోజు బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఏంది, చేసిన అభివృద్ధి ఏందో ఒక్కసారి మీరు అంచనా వేసుకోండి. అందుకే కేసీఆర్ ఇవాళ బిడ్డ బెయిల్ కోసం 5 సీట్లల్లో బీజేపీలను గెలిపిస్తానని చీకటి ఒప్పందం చేసుకున్నాడు. అందులో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు చచ్చువైన వాళ్ళను తాలువైన వాళ్ళను ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థులుగా నిలబెట్టిండ్రు. ఇక్కడ ఎవరిని ఎంపీగా నిలబెట్టిరో నేను చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ పనితనం ఏందో మీకు తెలుసు. ఇవాళ అభ్యర్థికి కూడా తెలియదు. ఆ అభ్యర్థి తలకాయే బీజేపీకి మోడీకి తాకట్టు పెట్టిండన్న సంగతి బీఆర్ఎస్ అభ్యర్థికి ఇంకా తెలియదు. పాపం ఆయన గొర్రెలెక్క అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు, ఇంకా ఏదో జరుగుద్దని. అందుకే ఏ రోజు ఈ కుట్రపూరితమైన రాజకీయాలను తిప్పు కొట్టాలి, ఈ కుమ్ముక్కు రాజకీయాలను పొందబెట్టాలి. బిడ్డ బెయిల్ కోసం సొంత పార్టీని నమ్ముకొని జెండా మోసిన వాళ్ళని కూడా మోడీకి తాకట్టు పెట్టిండు కేసీఆర్. ఇవాళ అందుకే కేసీఆర్ను మోడీని ఇద్దరిని ఓడించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీడియా మిత్రులారా, మొన్న డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావును బండకేసి కొట్టిండు. ఇప్పుడు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మోడీని కూడా ఓడించాల్సిన అవసరం ఉంది. వీళ్ళిద్దరు తోడు దొంగలు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక దొంగను పొందబెట్టిండ్రు. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని ఓడించాల్సిన అవసరం ఉన్నది. ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతురు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినావు కదా హుజూరాబాద్లో. హుజూరాబాద్కు మోడీ నుంచి ఎన్ని నిధులు తెచ్చినావని నేను అడుగుతున్నా. ఒకవేళ నరేంద్ర మోడీ నుంచి వేలాది కోట్ల రూపాయలు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం హుజూరాబాద్లో నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో నీకండగా నిలబడి నిన్ను గుండెల్లో పెట్టి చూసుకొని నిన్ను భుజాల మీద మోసిన హుజూరాబాద్లో నిన్ను ఎందుకు అక్కడి ప్రజలు ఓడించారని నేను ఈటెల రాజేందర్ను నేను అడగదలుచుకున్నా. ఆయల్ల సానుభూతితో కేసీఆర్ అక్రమ కేసులు పెడుతుండని ఆయల్ల మాట్లాడాను. మేము కూడా అయ్యో పాపం ఓ బలైన వర్గాల నుంచి వచ్చిన నాయకుడు బాగుండాలి, అట్లెట్లా చేస్తావు కేసీఆర్ అని మేము అడిగినాం. మరి నువ్వు మోడీ ప్రభుత్వంలో నువ్వు నాయకత్వం వహించినావు. మోడీకి ముఖ్యంగా అమిత్ షా నా జేబుల్నే ఉన్నాడు, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వలుపుతాడని అన్నాడు ఈటెల రాజేందర్. నిజమే, ఈటెల రాజేందర్కు అమిత్ షా దగ్గరోడే. మరి దగ్గరోడైతే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా తోటి ఎందుకు ఈటెల రాజేందర్ కేసీఆర్ అవినీతి మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద, హైదరాబాద్ చుట్టూతా ఆక్రమించుకున్న భూముల మీద, ధరణి పోర్టల్ అడ్డం పెట్టి కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల మీద, కేసీఆర్ కుటుంబం మీద, కల్వకుంట్ల తారక రామారావు అవినీతి మీద ఈటెల రాజేందర్ విచారణకు ఎందుకు ఆదేశాలు తీసుకురాలే అమిత్ షా నుంచి అని నేను అడుగుతున్నా. నేను సూటిగా అడుగుతున్నా ఈటెల రాజేందర్, నీ భూములు ఆక్రమించుకున్నాడు, నీ మీద అక్రమ కేసులు పెట్టినా నువ్వు మాట్లాడినావు కదా ఆనాడు. నువ్వు ఎమ్మెల్యేగా దాదాపుగా 3 ఏళ్ళు బీజేపీ ఎమ్మెల్యేగా అమిత్ షా మనిషిగా ఉన్నావు కదా. ఏ ఒక్క రోజైనా ఆనాటి ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అవినీతి మీద ఒక్క ఫిర్యాదు అయినా చేసినవా? చంద్రశేఖరరావు అవినీతి నిక్కుదేల్చి వేల కోట్ల రూపాయలు ఎందుకు ఆ కేసీఆర్ నుంచి రాబట్టడానికి ప్రయత్నం చేయలేదు? ఏమి మీ ఆలోచన నేను అడుగుతున్నా, ఏంది మీ అండర్స్టాండింగ్ అని నేను అడుగుతున్నా. ఏ ఒక్క రోజైనా ఈటెల రాజేందర్ మున్సిపల్ మంత్రిగా, ఐటీ మంత్రిగా కేటీఆర్ గురించి ఎప్పుడైనా మాట్లాడినా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అయ్యే చెడ్డోడంట, కొడుకు మంచోడంట, ఉంటాదే గట్ల. బర్రె దున్నపోతు చేన్లో మేస్తే దూడ